హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఒక పెద్ద గొప్ప వ్యక్తి ఏమన్నాడంటే మాన్సూన్స్ ఆర్ ఫర్ మహారాష్ట్రస్ అని చెప్పిండు. అదిలో కాదు నేనే. అండ్ యాజ్ ఆఫ్ నో ఇప్పుడైతే మనము మహారాష్ట్ర ఎక్స్ప్లోర్ చేయడానికి పోతున్నాము. ఇప్పుడు మార్నింగ్ 5 అవుతున్నది అండ్ ఇప్పుడే రైడ్ స్టార్ట్ చేసిన. వర్షం పడుతున్నది. ఇది లేక్ రోడ్, కాజాగూడ లేక్ రోడ్ ఇది. అండ్ దిస్ ఈస్ ద బైక్. సో ఇదే అన్నమాట. సో లెట్స్ స్టార్ట్ ద రైడ్. రూమ్ నుంచి 120 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసిన. టైం ఇప్పుడు 7 అవుతున్నది. 2 hours లా 110 కిలోమీటర్స్ కంప్లీట్ చేసిన. అండ్ వెల్కమ్ టు కర్ణాటక. సో లెట్స్ గో. సోలాపూర్ కి ముందే ఒక 30-40 కిలోమీటర్స్ ముందే డైవర్షన్ తీసుకొని రైట్ సైడ్ పూణే సైడ్ పోవాలి. మనమైతే జస్ట్ నౌ మహారాష్ట్రలో ఎంటర్ అయినాము. ఈ టోల్ దాటిందంటే ప్రాపర్ గా ఇక మహారాష్ట్రలో ఎంటర్ అయిపోయినట్టే. మన తెలంగాణ కర్ణాటక రోడ్స్ సూపర్ ఉండే, మంచిగా దంచుకుంటూ వచ్చేసిన. రోడ్స్ కూడా ఖాళీ ఉండే, ఎర్లీ మార్నింగ్ కదా. అండ్ టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 8:10, 8:15 అట్లా అవుతున్నది. అరౌండ్ 200 కిలోమీటర్స్ కవర్ అయింది 3 hours లా. నేనేమో ఇంత టైంలో ఇంత డిస్టెన్స్ కవర్ చేయాలని ఏం పెట్టుకోలేదు. అట్లా కలిసి వచ్చింది. మంచిగా లైట్గా వర్షం పడ్డది. గోప్రో బ్యాగ్లో పెట్టేసిన, దన్న వచ్చేసిన. ఫైనలీ ఆఫ్టర్ 2 long years తర్వాత బైక్ రైడ్ అయితే పోతున్నా మహారాష్ట్రకి. అండ్ దిస్ వే ఇస్ ద మహారాష్ట్ర. జస్ట్ నో స్టాప్ ఫర్ టీ బ్రేక్. చాయ్లా చక్కెర ఎక్క, పాలు తక్క, నీళ్ళు ఎక్క అట్లున్నది. ఏందన్నా ఇది? హైవే మీద స్పీడ్ బ్రేకర్ ఏందిరా నాయన? ఈ బండలేందిరా? హైవే అనుకుంటున్నారు, ఊర్ల రోడ్ అనుకుంటున్నారు. ఏంటిది? ఆ స్మోక్ చూడు ఎట్లా వస్తున్నదో. మొత్తం మంచిగా సెంటు వాసన లేపుకుంటా పోతున్నాడు హైవే అంతా. ఇట్లా కాదు, ఇక దాటేసి వెళ్ళిపోవాలా. ఈ హైవే ఉంటే మంచిగా ఉంటున్నది, లేకపోతే ఇట్లా పెద్ద స్పీడ్ బ్రేకర్లు, గుంతల రోడ్డు ఉంటే మాత్రం సూపర్ ఉంటున్నది. ఒక 10-20 కిలోమీటర్లు మళ్ళీ బిస్కెట్ అవుతున్నది. ఈ ట్రిప్పుల ఫస్ట్ విండ్ మిల్ సైటింగ్. గాలి అయితే ఏం లేనట్టున్నది, అందుకే రెక్కలు కదులుతలేవు. ఇంకో 300 meters పోయినాక నేను డైవర్షన్ తీసుకోవాలా టువర్డ్స్ తుల్జాపూర్. స్ట్రైట్ ఇట్లనే అరౌండ్ ఒక 40-50 కిలోమీటర్స్ పోతే సోలాపూర్ వస్తుంది. మనం ఇప్పుడు పూణే సైడ్ పోతున్నాము. రోడ్డు అరే డైవర్షన్ ఏదిరా? చచ్చింది గొర్రె. ముందట్టుకు పోయి అదంతా తిరిగి రావాలి. ఇప్పుడు ఇటు సైడ్ పోవాలి, రైట్ సైడ్. డైవర్షన్ తీసుకున్నాక ఒక 10 kilometers అట్లా వచ్చిన. ఆడ ఫుల్ విండ్ మిల్స్ ఉన్నాయి అండ్ ఫుల్ గాలి కూడా ఉన్నది. అట్లనే ఫుల్ గాలి ఉన్నది. నా వాయిస్ వినబడుతున్నదో లేదో. JSW ఉన్నాయి ఇక్కడ మొత్తం. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఒక మంచి విండ్ మిల్ కనబడ్డది. దగ్గర నుంచి చూద్దామని అని అట్లనే బండిది కూడా ఒక వీడియో తీసుకుందామని ఆయన. సూపర్ ఉన్నది కదా విండ్ మిల్. మన దగ్గర చాలా తక్కువ, నాకు తెలిసి తెలంగాణలో ఉన్నాయో లేదో తెలియదు. ఒక 5 kilometers వచ్చిన మళ్ళా డైవర్షన్ తీసుకుంటున్నా. రైట్ సైడ్ పోతే ఔరంగాబాద్, బీడ్, లెఫ్ట్ సైడ్ సోలాపూర్. ఈ తుల్జాపూర్ అనే టౌన్కి బైపాస్ మీద వచ్చిన. యాక్చువల్లీ ఇటు వెళ్ళాలి అండ్ రైట్ సైడ్ ఒక మంచి వ్యూ కనబడింది. సో అందుకే నేను బండి ఆపేసిన. జస్ట్ ఒకసారి చూద్దాం ఈ లోయ ఎట్లున్నదో, అందుకే ఆగిన. రైట్ సైడ్ మాత్రం వ్యాలీ సూపర్ ఉన్నది. అండ్ అట్లనే మధ్యలో అక్కడ షాప్ దగ్గర బకర్వాడి అని స్నాక్స్ ఉంటాయి. ఇది బకర్వాడి అని ఇట్లా ఉంటుంది. ఇట్లుంటాయి స్నాక్స్. తీయగా కారకారంగా మస్తు ఉంటుంది స్నాక్స్. నాకైతే మస్తు అనిపించింది ఈ వ్యాలీ. బ్యూటిఫుల్ వ్యూకి బాయ్ చెప్పేసి లెట్స్ కంటిన్యూ అండ్ సీ వాట్స్ మోర్ దిస్ ప్లేస్ ఈజ్ ఆఫరింగ్ ఫర్ అస్. జస్ట్ ఇట్లా కెమెరా ఆఫ్ చేసిన మంచి డౌన్ వచ్చింది ఇప్పుడు. వావ్, ఓహో జస్ట్ నవ్వు అయ్యింది టర్నింగ్ మీద. ఆటో ఇంకా
అయ్యో ఆటో తుక్కు అయిపోయింది, ఎంత స్పీడ్లో గుద్దిండేమో. ఏదో ఊరు వచ్చింది, ఈ ఊరు నుంచి డైవర్షన్ తీసుకుంటున్నా లెఫ్ట్ సైడ్. చూడడానికైతే పెద్దగానే ఉన్నది ఊరు, చాలాసేపు అయ్యే. ఈ ఊర్లోనే రాత్రి జామ్కేడ్ అంట ఈ ఊరు పేరు. మనం అటు సైడ్ పోవాలా, ఫుల్ ఆకలి అవుతుందని చెప్పేసి అయితే హోటల్ దగ్గర ఆయన. లుక్ అట్ దిస్, దిస్ ఈస్ మిసల్ పావ్. ఆయిల్ ఎక్కున్నది బట్ గుడ్. ఒక మంచి లొకేషన్ వచ్చింది, ఈడ కూడా వ్యాలీ ఉన్నది. ఐ వండర్ వాట్స్ ఆన్ ద లెఫ్ట్ అంటే ఐ మీన్ ఎలా ఉంటుందో. ఓ నాకు తెలిసి ఫుల్ వర్షం పడితే మంచి వాటర్ ఫాల్ లెక్క ఉంటుంది. ఆడ ఆవులు మేస్తున్నాయి, ఆడ పొలం ఉన్నది. వా 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 దారా మీదికి వచ్చేసాయి ఇక సీదా. ఇప్పుడే ఒక ప్లేస్లో ఆయన మంచి వ్యూ ఉన్న ప్లేస్లో బ్యాక్గ్రౌండ్లో చూడరు ఎంత క్రేజీ ఉన్నదో. విండ్ ఎంత గట్టి ఉన్నదంటే ఈరోజు ఆల్మోస్ట్ 75-80% ఆఫ్ ద రైడ్ అంతా ఈ విపరీతమైన గాలిలోనే బండి టిట్టిట్టిట్టిట్ట ఊగుతా ఉన్నది. పూణే ఇంకా 115, కళ్యాణ్ 160, నాసిక్ 142. మనం మూడిటికి కూడా పోతలేం. ఓ హార్స్ దొంగ దొంగ వచ్చాడే, అన్నీ దొచ్చిపోయాడే. బా ఏంది ఇది, మనకి వచ్చే రోజులల్లో ఇట్లా ఉంటుందని గ్లిమ్సా ఏందన్నట్టు అసలు. ఓ ఆవులు ఎట్లా మేస్తున్నాడు పైన వాడు. నేను వీడను నేను అన్నట్టున్నది ఈ హైవే. మళ్ళీ వచ్చింది 50-60 కిలోమీటర్ల ఇట్లనే ఉన్నది రోడ్డు. మళ్ళా దీనికి టోల్ గేట్ ఉన్నది తెలుసా, అది ఇంకా దారుణం అసలు. అప్పుడప్పుడు వస్తే ఏం కాదు, ఇట్లా చిన్నగా ఒక 1/2 కిలోమీటరు. ఫస్ట్ సారి వచ్చింది అయితే దాని అవ్వా 20 కిలోమీటర్లు, లిటరల్లీ 20 కిలోమీటర్లు ఇంతే. ఇంట్లోనే 2-way వెహికల్స్ 20 కిలోమీటర్లు అంటే నాకు దుఃఖం వచ్చింది. ఓవర్టేక్ చేయరాదు, చీకటి పడేలోపు కొంచెం వెళ్ళిపోయినామంటే బెటర్ అని నా ఉద్దేశం అంతే. ఇప్పుడు వీడు సైడ్ ఇవ్వాలా, అట్లా ముందటికెళ్ళి ఒకడు వస్తాడు, మళ్ళీ DCM వస్తుంది. ఇట్లా గ్యాప్లో కొట్టేయాలి ఇక. దాహం అవుతుంది, వాటర్ తాగడానికి ఆగిన ఒక మంచి లొకేషన్లో. లెఫ్ట్ సైడ్లో కొండ ఉన్నది. నార్మల్గా వర్షం కాదు, చాలా వర్షం పడ్డది, అందుకే గోప్రో కూడా తీసేసి ఇలా పెట్టేసిన. ఇప్పుడేమో చూస్తే ఇక్కడ ఫుల్ ఎండ కొడుతున్నది. ఎండ ఎట్లా కొడుతున్నది అంటే అసలు ఇక్కడ ఎండాకాలం ఎట్లా ఎండ కంటిన్యూ ఉంటుంది చూసిన, అసలు వర్షమే పడ అన్నట్టున్నది, అంతా వింటున్నది ఇక్కడ. స్టిల్ ఇంకా 94 కిలోమీటర్స్ ఉన్నది. అబౌట్ 2 hours ఆఫ్ జర్నీ టు ద స్టే దట్ వీఆర్ స్టేయింగ్ టు నైట్ నియర్ Malsej Ghat. The mighty Western Ghats has properly started from this place. ఇంతకుముందే స్టార్ట్ అయిపోయినాయి, బట్ ప్రాపర్గా అంటే ఇక్కడ నుంచే. చూడ్డానికి మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నది. ఇగో రెడీయా అలా కొండనే కనబడతలేదు చూడు, అంత అట్లా మబ్బులు కమ్మేసినాయి. రైట్ సైడ్ అయితే ఇక వ్యూ చెప్పని అవసరం లేదు. చూడు లగ్భగ్ ఒక 40% అయితే మొత్తం ఆ క్లౌడ్స్ అలా కమ్ముకపోయింది ఆ కొండ. లుక్ ఎట్ దిస్ ప్లేస్, వావ్ సూపర్ ఉన్నది లొకేషన్. అది చూడు మొత్తం మబ్బులే. రైట్ సైడ్ ఒక లేక్ ఉన్నది, సూపర్ ఉన్నది. దాని చుట్టూ కొండలు, ఆ వ్యూ అంతా నెక్స్ట్ లెవెల్ అసలు. అయితే మీకు కనబడుతున్నదో లేదో కెమెరాలో కానీ మస్తున్నది. గాయ్స్ జస్ట్ నేను ఉన్న లొకేషన్ ఒక్కసారి చూడుర్రి, ఎంత బ్యూటిఫుల్ ఉన్నదంటే అంత బ్యూటిఫుల్ ఉన్నది. ఇంకా అయిపోయింది, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినా.
ఇంకొక 15 minutes అంతే, 8 kilometers ఉన్నది. చక్కగా పోతా అండ్ రూమ్లోకి వెళ్తాం ఇక. ఇది మన రూమ్ ఈ రోజుకి. జస్ట్ నో అయితే నేను రూమ్ కి రీచ్ అయినా 7:30కి అరౌండ్. హాఫ్ అన్ అవర్ అవుతున్నది ఆల్మోస్ట్. నేను గంట లేట్ అయింది, లేకపోతే గంట ముందు వచ్చుతున్నాను. భారత అనే ఏరియాలో బైపాస్ రోడ్ లా ఏమైందంటే, నేను నార్మల్ గానే పోతున్నా ఒక 80 స్పీడ్ లా. సడన్ గా పవర్ కట్ అయిపోయింది. నేను అనుకున్న బ్యాటరీ ఏమన్నా ఇష్యూ ఉందని చెప్పేసి నేను అనుకున్నా. చూస్తేనేమో ఇండికేటర్ గానీ హార్న్ గానీ అవన్నీ చూపిస్తున్నాయి. ఇంజన్ కి సంబంధించి అన్ని లైట్స్ అన్ని సెన్సార్స్ అన్ని ఆన్ ఉన్నాయి. కట్ చేస్తేనేమో ఈ పవర్ యాక్సిలరేషన్ చేస్తాం కదా, ఏం రెస్పాన్స్ లేదు. వెంటనే సైడ్ కి తీసుకొని ఆపినొచ్చి ఇప్పటికే ఆల్మోస్ట్ 120 kilometers నేను నాన్ స్టాప్ వచ్చేసిన, ఇక్కడ ఆగలేదు. ఇంకో 10 kilometers తర్వాత ఆగుదాం అనుకున్నా, బండే ఆపేసింది. ఇంకొక పర్సన్ నేను అహ్మద్ నగర్ లా కలిసి లంచ్ చేస్తామని చెప్పినాడు. ఇంకా ఆయన కాల్ చేసి అన్నకి ఇట్లా అయింది, సో అండ్ సో సిచ్యువేషన్ కి ఇట్లా ఉన్నది అని అంటే, ఆయన తెలిసిన బజాజ్ మెకానిక్ కి కాల్ చేసి అడిగితే ఏం ప్రాబ్లం లేదు, ఒకసారి డక్క కొట్టి చూడు, స్టార్ట్ కాకపోతే తర్వాత ఏంది అనేది ఆలోచిద్దామని చెప్పాను. ఇక సరే ఒక 10 minutes టైం ఇచ్చి ఇంజన్ కూల్ అయినాక ట్రై చేద్దామని అనుకున్నా. ఎవరిని అడగాలి, ఎవరైనా అంటే జనాలు ఉన్నారు బైపాస్ కాబట్టి. అండ్ పక్కకే ఒక ఊరు కూడా ఉండే, ఒక 1/2 kilometer డిస్టెన్స్ లా. అండ్ అనుకోకుండా ఒక అన్న పోతున్నాడు బండి మీద, ఒక్కడే పోతున్నాడు. అండ్ చూస్తేనేమో లక్కీలీ, నిజంగా చెప్తున్నా, సో లక్కీ ఈ రోజు అయితే దేవుడే ఒక హెల్ప్ పంపించిండు నిజంగా. అన్ననేమో పిలిచిన భయ్యా 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 అని. చూస్తేనేమో ఆయన బజాజ్ మెకానిక్, షోరూమ్ లో పనిచేసిన మెకానిక్. ఆయన ఇంకా చెప్పిన అన్న గిది గిది పరిస్థితి, బండి ట్రబుల్ ఇచ్చిందని చెప్తే ఇంకా ఆయన చూసి స్పార్క్ ప్లగ్స్ జర క్లీన్ చేసి కంప్రెషర్ ది ప్రాబ్లం ఉన్నదని చెప్పేసి అన్నాడు. కొట్టంగా మూడోసారికి అప్పుడు బండి అయితే స్టార్ట్ అయింది. కొంచెం స్మోక్ వచ్చింది, ఇంకా ఫుల్ రేజ్ ఇచ్చిండు. కొంచెం సేపు నార్మల్ అయిపోతుంది, ఏం టెన్షన్ పడకని చెప్పేసి అన్నాడు. నేను అన్న లేదు నాకు అద్దు, నేను ఇంకా మస్తు దూరం పోవాలా, నీ వర్క్ షాప్ కి వస్తా, ఒకసారి చూడు క్లీన్ గా, అంటే లైక్ క్లారిటీగా చూడు ఒకసారి ఏం ప్రాబ్లం ఏంటంటే, ఏం అవసరం లేదని చెప్పేసి అన్నాడు. ఇంకా నేను అదే నమ్మకంతో మళ్ళీ ఒక 350 kilometers వచ్చేసిన. వచ్చే దారిలో మధ్యలో మంచి ప్లేస్లు ఉండే. నాతోటి అయిన కాడికి నేను ఫోన్ లా గోప్రోలో షూట్ చేసిన. వర్షం పడ్డది, మెయిన్ ఏంటంటే వర్షం పడుతున్నది. అందుకే ఇక గోప్రో గానీ ఫోన్ గానీ నేను రిస్క్ లో పెట్టలేదు. ఇంకా కొన్ని ప్లేస్లల్లో నాకు అంత అనిపించలేదు, ఎందుకంటే ఇంకా చాలా ఉన్నది వచ్చే రోజులల్లో ఫుటేజ్. ఈ రైడ్ లో మాత్రం నేను ఒక్కడిని లేను, ఇంకా ఇద్దరున్నారు. వాళ్ళు జస్ట్ ఇప్పుడే బయటకు వెళ్ళారు. నేను ఫ్రెష్ అప్ అవ్వాలి ఈ గ్యాప్ లలో, వచ్చేలోపు తర్వాత డిన్నర్ కి వెళ్ళాలి మేము. ఫస్ట్ రోజు రైడ్ సూపర్ ఉన్నది, అన్ని ఎక్స్పీరియన్స్ చేసేసిన. మాన్సూన్ రైడ్ అంటే నిజంగానే ఇలా ఫుల్ వర్షం, మళ్ళా మహారాష్ట్రలో ఎంటైనా వర్షం లేదు, ఎండ. ఒక్క ప్లేస్ లోనే వర్షం పడ్డది. ఒక్కొక్క జాగాలు ఎట్లున్నాయంటే ప్యాచ్ రోడ్ ఉంటది, తార్ రోడ్ ఉంటది, కాకపోతే మొత్తం పాటోల్స్. అది ఆఫ్ రోడ్ అని రాదు, తార్ రోడ్ అని రాదు, ఇంకేం ఏం చెప్పాలని అర్థమవుతలేవు. ఆల్ రైట్ గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.